10వ నెంబర్ కాలంలో కొండాపురం పీడిఎఫ్లో ఇక్కడ కూడా మనకు డూప్లికేట్ లేవని 6,75,000 రూపాయలకు వాళ్ళు ఇస్తూ చేశారు. పైనేమో 3,25,000 మాత్రమే చీఫ్ మినిస్టర్ అష్యూరెన్స్ ప్రకారం అని చెప్పి 6,75,000 రూపాయలు రాస్తారు. పైన 3,25,000 రాస్తారు, కింద 6,75,000. మళ్ళీ దాంట్లో అన్ని గ్రామాలలో డూప్లికేట్ డబల్ ఎంట్రీ ఉన్నాయని చెప్పి తీసేస్తూ కొండాపురంలో ఒక డబల్ ఎంట్రీ కూడా లేకపోకుండా తీసేసి 6,75,000 అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళ కమిషన్ కోసం వాళ్ళను కక్కుర్తి వచ్చి మిగతా గ్రామాలందరినీ మా గ్రామాలకు వచ్చే వాటా కానీ మిగతా గ్రామాలు ఉండే వాళ్ళందరినీ మిగతా 14 గ్రామాల్లో 9 గ్రామాలకు 5 గ్రామాల్లో ఇబ్బంది పెట్టి కొండాపురం గ్రామానికి ఇస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. అధికారులు ఇప్పుడైనా కానీ తెలుసుకొని వాటిని నిలబెట్టి మా 3,20 ఇచ్చిన తర్వాత దాంట్లో అవి తప్పకుండా సరిదిద్ది సరైన వాళ్ళకి ఇవ్వవలసిందిగా వాళ్ళకు కూడా కోరుతూ ఈ జరిగిన అన్యాయాన్ని మేము నిలదీస్తామని ఖండించుతామని పద్ధతి కాదని చెప్పి అధికారులు మేలుకొని 6,70,000 ఇవ్వకోకుండా 3,25,000 అన్ని గ్రామాలకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. వాడతామని చెప్పారు, కానీ దాన్ని మిస్యూజ్ చేస్తా పేపర్లో మాత్రం నీట్గా వాళ్ళే పొందుపరచాలి. ఒకసారి మీరు చూడండి ఎంత నీట్గా వదిలేరు. సీఎం గారు అసూరించి ఇచ్చిన 3,25,000 మాత్రమే ఇచ్చామని ఇచ్చినారు, కానీ కింద మాత్రం ఆ కొండాపురానికి మాత్రం 6,75,000తో మొత్తం ఇచ్చేసినారు. పోయిన గ్రామాలు మిగతా గ్రామాలు అన్ని గ్రామాలలో పెండింగ్ ఏదో ఊళ్ళో ఏదో కారణాలతో పెండింగ్ పెడుతూ వచ్చారు. ఓన్లీ కొండాపురానికి మాత్రం ఏ ఒక్కటి పెండింగ్ పెట్టుకోకుండా రెడీ చేసేసి పైకి పంపించేశారు. అధికారికంగా వాళ్ళ అధికారుల సంతకాలతో సహా పంపించేశారు. డబ్బులు రిలీజ్ చేయమని. మాకైతే ఈ అధికారులు అత్యుత్సాహం ఇంతకుముందు మాకు అంత లేదు. ఈ అధికారులు చూపించండి, అత్యుత్సాహం చూపించంటే ఈ కొండాపురం సప్లిమెంటరీ మీద ఎన్నో అనుమానాలు కలుగుతుంది. వాళ్ళు ఏదో అవతవకలు చేసే దీన్ని ఏదో చేసేట్టున్నారు. ఏ ఒక్క గ్రామంలో సప్లిమెంటరీ రాలేదు, ఓన్లీ కొండాపురానికి వచ్చింది. కానీ సంతోషం ఏదో వాళ్ళు తెచ్చుకున్నారులే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ అత్యుత్సాహం చూపించంటే దాంతో ఏదో మాట్లాడుతుంది. దీని మీద అయితే మేము దాని మీద అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తారని అనడానికి కారణాలు చాలా ఉన్నాయి. మా గ్రామాలలో ఇచ్చే సేమ్ ఇట్లనే ఎస్సీఎస్లో లేని వాళ్ళు ఉన్నారు. చాలా ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. మా గ్రామాల్లో ఉండే వాళ్ళు మాత్రం ఎస్సీఎస్లోకి ఎక్కిలే, అదొక కారణం. కొన్ని ఎస్సీఎస్లో అన్నీ ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి, ఎస్సీఎస్లో పేర్లు ఉన్నాయి, కానీ డబ్బులు ఇలా మేము పోయి డబ్బులు అడిగితే ఇప్పుడు మీకు ఈ డబ్బు ఓన్లీ 3,25,000 మాత్రమే, 6,75,000 10 లక్షలకు వాడిని కాదు, ఓన్లీ 3,25,000 మాత్రమే ఇచ్చాము. మాకైతే ఇది చెప్తాను. కానీ కొండాపురానికి వచ్చేందుకు సప్లిమెంటరీకి వచ్చేందుకు మాత్రం వాళ్ళకి 6,75,000 ఇచ్చారు. దాంతోనే మాకు ఈ అనుమానాలన్నీ లేవనెత్తుతాయి. వీళ్ళు ఏదో మతలబు చేసే దీన్ని ఏదో వెలుగర ఫైల్ మూవ్ చేస్తారని అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతి గ్రామంలో ఉన్నాయి 20 గ్రామాలలో సప్లిమెంటరీ లిస్ట్ రావాలి, కానీ ఏ గ్రామానికి వదలలేదు, ఓన్లీ కొండాపురానికి వదిలినారు. దాన్ని మాత్రం మూవ్ చేస్తున్నారు, ఆగమేఘాల మీద మూవ్ చేస్తున్నారు. కొన్ని చనిపోయిన వాళ్ళు చనిపోయినా కూడా అదే బతికినా కూడా చనిపోయినారని డైడ్ అయ్యిందని అట్లా కొన్ని నిలబడిపోయినాయి. కొన్ని అయినా పేర్లు తప్పుండి నిలబడిపోయినాయి. ఈ కొన్ని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మీ వారసులు సరిగా లేరు, అది ఇదని ఏ కారణాలు పెట్టి నిలిపినారు. అవి ఈ మధ్య కూడా ఇవ్వడంలే. ఇప్పుడు ఈ కొండాపురం దానికి మాత్రం ఏం పెండింగ్ లేవు, అన్ని సరిపోకుండా 547 అన్ని దానిలో కొట్టి పడేశారు. అది కొండాపురం మండలం గండిపేట నిర్వాసితులమైన దత్తాపురం గ్రామస్తులము. ఇప్పుడు 2/6/2023 సంవత్సరంలో 3,25,000 మా 14 గ్రామాలతో పాటు కొండాపురం గ్రామాన్ని కూడా కలిపి మాకు 3,25,000 ఇస్తామని చెప్పినారు. దానిలో భాగంగా 160 కోట్ల రూపాయలు మన రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన మా 14 గ్రామాలలో 9 గ్రామాలకే సరిపోతుందని చెప్పి దాంట్లో కొన్ని డబుల్ ఎంట్రీ కొన్ని తీసేసి కొన్ని మిషన్లు సరిగా లేవని చెప్పి తీసేశారు. కానీ కొండాపురంలో అత్యుత్సాహం ఈ అధికారులు ప్రదర్శించి వాళ్ళ కమిషన్ కోసమో లేదంటే ఆ గ్రామాల్లో ఉండే బ్రోకర్లు చేసే కమిషన్ల కోసమో తెలియదు, కానీ 3,25,000 రూపాయలు బాగా వాళ్ళు ఇచ్చే దాంట్లోనే మెన్షన్ చేసి ఇది ఓన్లీ చీఫ్ మినిస్టర్ 3,25,000 ప్రోగ్రాంకు మాత్రమే అని చెప్పి కాలంలో మెన్షన్ చేసినా కానీ ఇది ఇందులో ఏదైనా అవకతవకలు ఉంటే ప్రతి అధికారి మూల్యం మీద చెల్లించుకోవడం తప్పదు. ఖచ్చితంగా అయితే దీని మీద మేము సీరియస్గానే పోరాడతాం. మాకు న్యాయం జరగాల,
ఇట్లా ఒకరికి పదవులు పెట్టి ఒకరికి ఇవ్వడం అనేది మేమైతే గట్టిగా ఖండిస్తాం.